హాయ్ అండి. అస్సలాముఅలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? రంజాన్ టైం కదా, అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోవిడ్లో వాళ్ళందరూ కోవిడ్లో ఉన్న వాళ్ళైతే ఇండియా వాళ్ళైతే కొంచెం జాగ్రత్త అండి. ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయంట ఇండియాలో. చూడండి, ఈరోజు నేను రంజాన్ స్పెషల్గా ఏమేమి చేశాను జెంట్స్కి లేడీస్కి మొత్తం చూసేయండి. ఇదేంటంటే ఒక వీడియో పెట్టానండి. పిజ్జా పిండి ఎలా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి, దానికి ఏమేమి కావాలనేది ఒక వీడియో పెట్టాను. ఫుల్ వీడియో అంటే లాంగ్ ఏం లేదండి, ఒక 5 మినిట్ అలా ఉంటుంది. ఇదేంటంటే మళ్ళీ పిజ్జాకి సాస్ చేస్తారండి. పిజ్జా సాసు అరబిలాగా కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే వీళ్ళకి అరబిక్ ఇది అంటున్నాము ఎక్కువగా, అలాగే వీళ్ళు ఇష్టపడతారు. అది పిజ్జా సాస్ కూడా ఒక చేశాను. అంటే పిజ్జా సాస్ ఎలా చేస్తారు అరబిక్ స్టైల్లో అనేది ఒక వీడియో పెట్టాను. అది కూడా లాంగ్ ఏం లేదు, ఒక 7 మినిట్ అలాగ ఉందండి, కొంచెం చూసేయండి. తర్వాత ఏంటంటే ఈ పిండి నేను కలుపుకున్న పిండిని మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఇలాగా రౌండ్గా కట్ చేసుకోవాలండి. ఏదైనా గిన్నె పెట్టి లేకపోతే ఏదైనా మూత పెట్టి అలా రౌండ్గా కట్ చేసేసి దానిపైన ఫస్ట్ కొంతసేపు అలా పెట్టేయాలండి. ఒక 15 నిమిషాలు పిండి రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత మొత్తం ఏమేమి చేస్తామో మేము స్పెషల్గా ఫుడ్ అనేది మొత్తం ఇలా మొత్తం ప్రిపేర్ చేసి పక్కన పెట్టాలి 15 నిమిషాలు. తర్వాత ఇది నేను జుబన్ చేస్తున్నాను, అంటే లోపల జుబన్ రోల్ అనేది ఒక డిజైన్ లాగా ఒక ముగ్గులాగా గీసాను కదా, బాగుంది కదా. అంటే దానికి ఒక స్టైల్గా వస్తుందండి, చూడడానికి ఒక లుక్ కూడా, ఒక ఫ్లవర్ కూడా చాలా బాగుంటుంది లుక్. అందువల్ల అలా కట్ చేశాను. మీ స్టైల్ ఎలాగైనా కట్ చేసుకోండి. తర్వాత నేను పిజ్జా సాస్ చేశాను కదా, ఆ పిజ్జా సాసు దానిపైన మొత్తం అప్లై చేసేసాను. ఇదేంటంటే జాతర అండి, పుల్లగా నువ్వులు ఉంటాయి. మళ్ళీ ఏదో పుల్లగా ఉంటుందండి. నాకు కూడా ఇప్పుడు దాకా ఇదేంటో గ్రీన్ అనేది తెలీదు. వీళ్ళు ఏంటంటే జాతర అంటారు. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. నాకు అన్నిట్లో కన్నా ఈ పిజ్జా అసలు ఇష్టం ఉండదు. ఆ జుబంది కూడా నేను తిన్ను. అది గ్రీన్ జాతర ఉంది కదా, అదైతే నాకు చాలా ఇష్టం. చూడండి, మీరు ఎప్పుడు నాకు చూపించమంటారు కదా కింద జెంట్స్ ఎలా తింటారు అనేది. ఈరోజు నాకు అవకాశం వచ్చిందంటే వాళ్ళు ఇంకా కూర్చోలేదు, అందువల్ల నేను ఫస్ట్ పోయేసి అవన్నీ పెట్టేసి ఇంకా డెకరేషన్ చేసేసాను వాళ్ళు తిన్నాటికి. చూడండి ఎలా ఉందో. ఇది దువానియా అండి, జెంట్స్ కింద కూర్చొని తినేది దువాని.